హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్లో -π/8 to π/8 sin power 4x బై 1 ప్లస్ e పవర్ 4x dx ఉంది. అయితే జనరల్గా ఇలా సిమెట్రిక్ లిమిట్స్ ఇచ్చినప్పుడు, సిమెట్రిక్ లిమిట్స్ అంటే జీరోకి అవతల యువతల సేమ్ డిస్టెన్స్లో ఉన్న లిమిట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసే డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీ ఏంటంటే ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ. సో ఏంటంటే అది -a to a f of x dx. దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే రెండు రకాలుగా సింప్లిఫై చేయొచ్చు. ఎయిదర్ ఇట్ ఈస్ 2 times 0 to a f of x dx ఆర్ ఇట్ ఈస్ 0. అయితే ఈ ఫస్ట్ వేరియంట్ ఎప్పుడవుతుందంటే వెన్ f of x ఈజ్ ఈవెన్, అంటే వెన్ f of -x ఈక్వల్ టు f of x. f of x ఈవెన్ అవ్వడానికి క్రైటీరియా ఇదే కదా. సో ఇది సాటిస్ఫై అయితే ఈ ఇంటిగ్రల్ని ఇలా రాయొచ్చు. ఆర్ అదర్ కేస్ f of -x కనుక -f of x అయితే, అంటే ఫంక్షన్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే దెన్ ఇంటిగ్రల్ హ్యాస్ టు బి 0. అయితే ఇక్కడ మనం ఈ ఇంటిగ్రల్ లోపల ఇచ్చిన ఫంక్షన్ని f of x అనుకొని f of -x రాసి చూస్తే అంటే x ప్లేస్లో మైనస్ పెట్టడమే. సో sin power 4 -4x బై 1 ప్లస్ e పవర్ -4x. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి ఇది f of x కైనా -f of x కైనా మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే sin power 4 -4x, sin -4x ఈజ్ -sin 4x, కానీ ఈ పవర్ 4 ఉండటం వల్ల ఆ మైనస్ పోయి మళ్ళీ sin power 4x వస్తుంది బై ఈ 1 ప్లస్ e పవర్ -4x. ఇదేమవుతుందంటే 1 ప్లస్ 1 బై e పవర్ 4x. ఇక్కడ కామన్ డినామినేటర్ తీస్తే డినామినేటర్లో కింద ఈ 1 ప్లేస్లో e పవర్ 4x వస్తుంది ప్లస్ 1 బై e పవర్ 4x. e పవర్ 4x డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ విల్ గో అబోవ్ e పవర్ 4x ఇంటూ ఆల్రెడీ న్యూమరేటర్లో sin పవర్ 4x ఉంది. సో ఇది f of -x which is not matching with either f of x or it is also not matching with -f of x. అంటే ఈ ప్రాపర్టీ వాడలేము ప్రస్తుతానికి. సో ఇమీడియట్గా ఈ ప్రాపర్టీ సెట్ అవ్వకపోతే సిమెట్రిక్ లిమిట్స్ ఇచ్చినప్పుడు మనం కింగ్స్ రూల్ వాడాలి. ఓకే, ఏంటంటే ఆ కింగ్స్ రూల్ ఇంటిగ్రల్ a to b f of x dx is equal to ఇంటిగ్రల్ సేమ్ లిమిట్స్ f of a plus b minus x dx. ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్లో x ప్లేస్లో a ప్లస్ b మైనస్ x పెట్టినా కానీ ఇంటిగ్రల్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఎందుకు సార్ అంత పెద్ద ఎక్స్ప్రెషన్తో రీప్లేస్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ పెడితే ఇంటిగ్రల్ సింపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఇంకేదైనా మెథడ్లో మనం ఇంటిగ్రల్ కనుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఇదే కింగ్స్ రూల్. ఓకే, సో ఇప్పుడు ఈ కింగ్స్ రూల్ అప్లై చేసి ఆ ఇంటిగ్రల్ని సింప్లిఫై చేస్తే ఏ వాల్యూ ఏమో ఈ లోవర్ లిమిట్ అవుతుంది, బి వాల్యూ ఏమో ఈ అప్పర్ లిమిట్ అవుతుంది. అంటే మనం ఇంటిగ్రల్ని ఇప్పుడు మార్చి రాసేటప్పుడు ఈ రూల్ వాడి ఎక్స్ని ఎలా రీప్లేస్ చేయాలంటే ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్తో. అంటే ఏ ఏమో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో -π/8, బి ఏమో +π/8 అప్పర్ లిమిట్ -x. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనం రీప్లేస్ చేయాల్సిన టర్మ్ని -π/8 క్యాన్సిల్ అయ్యి మనకి జస్ట్ -x మిగులుతుంది. అంటే ఇచ్చిన ఇంటిగ్రల్ లోపల x ప్లేస్లో -x పెట్టాలి. కింగ్స్ రూల్ అప్లై చేస్తున్నప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్లో x ప్లేస్లో -x పెట్టి చూసుకోవాలి ఏమవుతుందో. అయితే జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్లో కింగ్స్ రూల్ అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని i అనుకొని స్టార్ట్ అవుతాం. లెట్ ద గివెన్ ఇంటిగ్రల్ బి i. ఇప్పుడు ఈ iని కింగ్స్ రూల్ వాడి ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకొక ఇంటిగ్రల్ లాగా రాసుకుంటాం, కానీ అది కూడా అయ్యే. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత కూడా ఆ ఇంటిగ్రల్ సేమ్ ముందు ఇంటిగ్రల్ లాగే ఉంటుంది. అదే కింగ్స్ రూల్ చెప్పేది. అంటే ఆ ఇచ్చిన i ఏం రాయొచ్చు అంటే లిమిట్స్ యాజ్ ఇట్ ఈస్, కానీ ఇంటిగ్రల్ లోపల x ప్లేస్లో a ప్లస్ b మైనస్ x, అంటే ఇక్కడ -x. సో ఇప్పుడు ఇంటిగ్రల్ లోపల x ప్లేస్లో -x పెడదాం. sin పవర్ 4 -4x బై 1 ప్లస్ e పవర్ -4x. అయితే ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఇప్పుడే సింప్లిఫై చేసామండి ఆడ్ ఈవెన్ ఫంక్షన్ చెక్ చేసేటప్పుడు. సో ఇది వేసేసుకుందాం, ఈ సింప్లిఫై చేసిన వర్షన్ వేసేసుకుందాం. f of -x ఉంది ఇక్కడ బేసికల్గా లోపల, అదేమవ్వాలంటే ఇది అవ్వాలి e పవర్ 4x ఇంటూ sin పవర్ 4x బై e పవర్ 4x ప్లస్ 1. సో అది వేసుకుంటే -π/8. కింగ్స్ రూల్ అప్లై చేసిన తర్వాత ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ ఇలా అయింది.
sin పవర్ 4 4x బై e పవర్ 4x ప్లస్ 1 dx. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కింగ్స్ రూల్లో 2 ఐల్ని యాడ్ చేయటం. ఒక ఐ ఏమో ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన ఇంటిగ్రల్, ఇంకొక ఐ ఏమో ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లంలో ఇచ్చిన ఇంటిగ్రల్. సో 2 ఐలు ఇప్పుడు ఐ ప్లస్ ఐ చేస్తాం. ఫస్ట్ ఐకి ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చిన ఇంటిగ్రల్, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఐకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ అదే వేసుకొని 1 ప్లస్ ఈ పవర్ 4x dx. రెండో ఐకి ఇక్కడ రెండో ఐకి మాత్రం మనం ఇప్పుడు కొత్తగా కింగ్స్ రూల్ వాడిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిన ఇంటిగ్రల్, ఎందుకంటే 2 ఐలే కదా, సో అలా వేసుకోవచ్చు నేను. 5/8 ఈ పవర్ 4x ఇంటూ సైన్ పవర్ 4 4x బై ఈ పవర్ 4x ప్లస్ 1 dx. 99% ఆఫ్ కింగ్స్ రూల్ ప్రాబ్లమ్స్లో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. ఐ ప్లస్ ఐ, ఒక ఐ వాళ్ళు ఇచ్చింది, ఒక ఐ కింగ్స్ రూల్ వాడి ట్రాన్స్ఫార్మ్ చేయంగా వచ్చింది. సో ఏంటి అడ్వాంటేజ్ అంటే ఈ స్టెప్ వల్ల ఇప్పుడు లిమిట్స్ సేమ్ ఉండటం వల్ల ఈ రెండు ఇంటిగ్రల్స్లో ఆ లోపల ఉన్న ఫంక్షన్స్ని యాడ్ చేసి సింగిల్ ఇంటిగ్రల్ లాగా రాయొచ్చు. సో -π/8 to π/8 sin పవర్ 4 4x బై 1 ప్లస్ ఈ పవర్ 4x ప్లస్ ఈ పవర్ 4x sin పవర్ 4x sin పవర్ 4 4x బై ఈ పవర్ 4x ప్లస్ 1 dx. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని మనం సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే డినామినేటర్ సేమ్ ఉంది, న్యూమరేటర్లో సైన్ పవర్ 4x కామన్ ఉంది. సో ఇలా కామన్గా ఉన్నాయి, కామన్ దిద్దాం బయటికి. న్యూమరేటర్లో సైన్ పవర్ 4x కామన్ దిద్దాం, సైన్ పవర్ 4 4x. డినామినేటర్లో 1 ప్లస్ ఈ పవర్ 4x కామన్ తీస్తే లోపల ఇంకేదో మిగులుతుంది. సో సైన్ పవర్ 4 4x బై 1 ప్లస్ ఈ పవర్ 4x కామన్ తీస్తే ఈ ఫస్ట్ టర్మ్లో ఏం మిగలదు 1 ప్లస్ ఈ సెకండ్ టర్మ్లో ఈ పవర్ 4x మిగులుతుంది. యాడ్ చేయటం వల్ల ఏంటి అడ్వాంటేజో ఇప్పుడు మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పైన ఉన్న 1 ప్లస్ ఈ పవర్ 4x, ఈ కింద ఉన్న 1 ప్లస్ ఈ పవర్ 4x క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి ఇంటిగ్రల్ సింపుల్ ఇంటిగ్రల్గా మారిపోతుంది. ఓకే, సో ఇంటిగ్రల్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ -π/8 to π/8 జస్ట్ సైన్ పవర్ 4 4x dx. అయితే ఇప్పుడు మనం ఆ ఆడ్ ఈవెన్ ప్రాపర్టీని అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక మిగిలిపోయిన ఫంక్షన్ ఇది ఈవెన్ ఫంక్షన్ అయిపోతుంది. ఇదొక ఈవెన్ ఫంక్షన్, దీన్ని f(x) అనుకొని ఇప్పుడు f(-x) చెక్ చేస్తే f(x) వచ్చేస్తుంది. ఇందాక అక్కడ ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉండటం వల్ల మనకు అది ఈవెన్ కానీ ఆడ్ కానీ రాలేదు. ఓకే, ఇప్పుడు కింగ్స్ రూల్ వాడిన తర్వాత ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పోయింది కాబట్టి ఇప్పుడు ఇది ఈవెన్ ఫంక్షన్ అయిపోతుంది. సో ఇలా ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఫస్ట్ ప్రాపర్టీలో ఉన్న ఫస్ట్ వేరియంట్ ఈ ఫార్ములా అప్లై చేస్తే మనం దాన్ని 2 times 0 to a f(x) dx రాయొచ్చు. సో ఇక్కడ ఇదే ఇంటిగ్రల్ని ఇప్పుడు వచ్చిన ఫైనల్ ఇంటిగ్రల్ని 2 times 0 to π/8 sin పవర్ 4 4x dx. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా సైన్ పవర్ 4 ఉంది కాబట్టి మనకి వాలీస్ ఫార్ములా గుర్తొచ్చే అవకాశం ఉందండి. కానీ ఆ వాలీస్ ఫార్ములా అప్లై చేయాలి అంటే పైన అప్పర్ లిమిట్ π/2 ఉండాలి, కానీ ఇక్కడ π/8 ఉంది. సో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి ఈ అప్పర్ లిమిట్ని π/2 కనుక మనం చేసుకోగలిగితే దెన్ వీ కెన్ అప్లై వాలీస్ ఫార్ములా అండ్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ. సో అందుకని ఇక్కడ ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు 4xని t పెట్టుకోబోతున్నాం. దట్ విల్ మేక్ దిస్ అప్పర్ లిమిట్ π/2. సో నౌ పుట్ t ఈక్వల్ టు 4x. అలా పెట్టుకుంటే ఎలాగూ ఇంటిగ్రల్ని టీలో కన్వర్ట్ చేస్తాం కాబట్టి డిఫరెన్షియేట్ చేస్తే dt ఈక్వల్ టు 4 dx, ఇంకా 4ని ఇటు తీసుకొస్తే dt/4 ఈక్వల్ టు dx. dx ఉన్న చోట dt/4 పెట్టుకుందాం. ఇంకా లిమిట్స్ మారుతాయి, ఇలా పెట్టుకున్నప్పుడు లిమిట్స్ మారుతాయి. సో అప్పర్ లిమిట్ ఫర్ t ఈజ్ 4 times అప్పర్ లిమిట్ ఆఫ్ x, 4 times π/8. సో ఇలా అప్పర్ లిమిట్ π/2 అవుతుందనే మనకు అసలు ఈ ఐడియా రావాలండి. పుట్ t ఈక్వల్ టు 4x. ఓకే, లోవర్ లిమిట్ విల్ స్టే యాజ్ ఇట్ ఈస్ 4 times 0 0. సో ఇప్పుడు ఇంటిగ్రల్ మొత్తాన్ని టీలోకి మార్చుకుంటే 2 times ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 4 t dx ఈజ్ dt/4. సో ఈ 4ని బయటకు తీసుకొస్తే ఇప్పుడు 2/4 అంటే 1/2 ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 4t dt. ఇక్కడ ఇప్పుడు మనం వాలీస్ ఫార్ములా వాడి ఇంటిగ్రల్ వాల్యూని డైరెక్ట్గా రాయొచ్చు. సో 2/4 అంటే 1/2 ఇంటూ
వాలిస్ ఫార్ములా నుంచి 4 - 1తో స్టార్ట్ అవ్వాలి. 4 - 1 3, 2 రెడ్యూస్ చేసుకుంటా వెళ్తే యూ షుడ్ స్టాప్ ఎట్ 1. డినామినేటర్లో ఆ 4 వస్తుంది, ఇంకొక 2 కూడా వస్తుంది. ఓకే, ఇంటూ అక్కడ ఉంది ఈవెన్ పవర్ కాబట్టి 5/2 వేసుకోవాలి చివరిలో. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3π/32. అయితే ఇదంతా 2i అండి, ఇదంతా i+i. మనం చేసిందంతా ఇప్పుడు ఇది i+iకి చేసాం. 2iని రెడ్యూస్ చేసుకుంటా వచ్చాం ఈ స్టెప్స్ అన్నిట్లో. కానీ అక్కడ మనం కావాల్సిన ఆన్సర్ i, వాళ్ళు ఇచ్చిన ఇంటిగ్రల్ని i అనుకున్నాం. సో 2i ఈజ్ 3π/32. అంటే ఇక్కడ నుంచి i ఏమవుతుందంటే 3π ఈ 2 నటు తీసుకెళ్తే 32తో మల్టిప్లై అవుతుంది, 3π/64. ఓకే, సో దట్స్ ఆల్. 3π/64 ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఇలా బంచ్ ఆఫ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి చేయాల్సి వస్తుందండి. ఈ ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ యూజ్ చేసాం ఒక పాయింట్ దగ్గర, ఇంకా కింగ్స్ రూల్ ఖచ్చితంగా యూజ్ చేసాం, అండ్ ఫైనల్లీ వాలిస్ ఫార్ములా కూడా యూజ్ చేసాం. డెఫినెట్ ఇంటిగ్రల్ ఫుల్ చాప్టర్ ప్లేలిస్ట్ అయితే PYQSది ఈ పైన టాప్లో అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేటెడ్ TGF సెట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.